పరిశుద్ధ గ్రంథము నుండి ఈ యొక్క ఉదయకాల ధ్యానం కొరకై కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మనందరం ఎరిగిన మాట, చాలా చాలా పరిచయమైన మాటనే. కానీ ఆ వచ్చిన భాగాన్ని ముందుంచి ఆయన రాకడ వెలుగులో మరొక భాగాన్ని ఈ ఉదయకాలం మనం ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50 నుండి 58 వచనాలు చదవాలి. 50 నుండి 58 వచనాలు చదవాలి. అయితే ఆ వచనాలన్నీ కూడా ఇప్పుడు చదవట్లేదు, కానీ ఆఖరి మాట మాత్రం చదువుకుందాం. దయచేసి తెరవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50 వచనం నుండి 58 వచనం వరకు. అయితే 58 వచనాన్ని మాత్రమే చదువుతున్నాను. దయచేసి బైబిల్ కలిగిన వారు తెరచి చూడవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. ప్రార్థన చేద్దాం. తల వంచండి. అందరూ తల వంచి కలమూయండి. ప్రభు సన్నిధిలో ఉంటుండగా, దేవా నాతో మాట్లాడండి, మీ దాసుని బలపరిచి ఇంతవరకు మా కుటుంబాలకు అవసరమైన మాటలు ఇచ్చారు. మరొకసారి ఈ మీ దాసుని కూడా బలపరిచి మాతో మాట్లాడండి ప్రభు అని ప్రభు యొక్క సహాయాన్ని మనందరం కలిసి కోరుకుందాం. ప్రభు సహాయం చేత లేఖన సమృద్ధిని మనం కలిగి ఉందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, మీకు స్తోత్రం. మీ మహాకృప చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన ఈ చక్కని సహవాసమును బట్టి స్తోత్రం. చూడడానికి మాత్రమే కాక పాలు పొందడానికి ఈ దీనదాసుని నాకు మీరు చూపిన కృపను బట్టి స్తోత్రం. దేవా, మా తండ్రులు చేసిన పరిచర్యను కొనసాగించే కృపను మాకు దయచేస్తున్నందుకు స్తోత్రం. ఫిలిప్ తిమోతి గారిని బట్టి స్తోత్రం. సోదరు లిడియాను బట్టి మీకు స్తోత్రం. వారి కుటుంబాన్ని ఈ ప్రాంతంలో మిషనరీలుగా మీరు వాడుకుంటూ అనేక మంది విశ్వాసులను బలపరచడానికి మీరు సాధనాలుగా సిద్ధపరిచి నడిపిస్తున్నందుకు స్తోత్రం. సీనియర్ ఎవాంజలిస్ట్ కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క పరిచర్యలో ఉన్న సభ్యులందరి కొరకై, సేవకులందరి కొరకై ప్రార్థన చేస్తున్నాం. దీవించండి. ఈ సమయంలో చదవబడిన మాట ద్వారా మరొకసారి మీ వాక్య వెలుగును, మీ వాక్య సమృద్ధిని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఈ మీ దాసుని మీరు సంపూర్ణంగా మరుగుపరచుమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తోత్రించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారా ఇంతకు? ఓకే, నమ్ముతున్నానులేండి. సరే, మంచిది. దేవుని వాక్యంలో మనం ముందుకు వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి దినం ఆరంభ సందేశంలో మనం చదువుకొని ఒక ముఖ్యమైన మాటతో ఆరంభించుకున్నాం. దేవుని రాకడ సమీపంగా ఉంది, అంత్యం సమీప ఈ సభలు దేవుడు మన లోపాలు దిద్దడానికి ఏర్పాటు చేశాడు. సభలే కాదు, స్థానిక సంఘాల్లో వాక్యం విన్నప్పుడు కూడా, మన మందిరాల్లో దేవుని వాక్యం వింటున్న సమయంలో, ఆయన సన్నిధిలో ఉన్న సమయంలో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏమిటంటే, దేవా నా లోపములు ఏదైనా ఉంటే నన్ను సరిచేయండి అన్న దృక్పథంతో కూర్చోవాలి. చక్కని మాటలు ఫ్యామిలీ లైఫ్ను గురించి మనం వింటూ ఉన్నాం. చాలా శ్రేష్టమైన మాటలు. నిజంగా ఐ ప్రేజ్ గాడ్ ఫర్ దట్ సర్మన్. దేవుడిని స్తుతిస్తున్నాను. ఎందుకంటే దేవుడు, అందుకే నేను జ్ఞాపకం చేశాను మొదటి దినం, రెండవ దినం, మన కుటుంబాలు క్షేమకరంగా ఉండగలిగితే మన సంఘం క్షేమకరంగా ఉంటుంది. మన సంఘం క్షేమకరంగా ఉంది అంటే మనం సమాజానికి క్షేమకరంగా ఉంటాం. సమాజం, సంఘంలో సమాజం కొరకు సంఘమును దేవుడు వాడుకోవడానికి సంఘ స్థాపనలో అది ఒక భాగము కూడా. కాబట్టి ప్రియులారా, మన కుటుంబాలు జాగ్రత్త పరుచుకోవటం ఎంతైనా ఆశీర్వాదకరం. మన కుటుంబాలు ఒక చిన్న పరలోకం లాగా ఉండాలి. పరలోకం ఎలాగుందో మనం వెళ్ళి చూడలేదు, బైబిల్లో చదువుతున్నాం. కానీ ఒకవేళ లేఖనానుసారంగా మన కుటుంబాలు ఉండగలిగితే మన కుటుంబమే ఒక చిన్న పరలోకంలా ఉంటుంది అని జ్ఞాపకం చేయబడింది. మంచిది. మనం చదువుకున్న ఈ భాగంలో ఎప్పుడూ కూడా ఒక విశ్వాసి, వింటున్నారా,
ఒక దృక్పథంతో తన జీవితాన్ని కొనసాగించాలి, ఒక ఆలోచనతో తన జీవితాన్ని కొనసాగించాలి, ఒక భయముతో తన జీవితాన్ని కొనసాగించాలి, ఒక సిద్ధపాటుతో కొనసాగించాలి. ఏమనో తెలుసా? ఆయన రాకడ సమీపంగా ఉంది, నేడు రేపు నేను దేవుని ఎదుట తప్పక నిలబడవలసి ఉంది. ఆయన ఎదుట నిలబడవలసిన దినాలు దగ్గర పడ్డాయి గనుక అంతము వరకు, ఇప్పుడు మళ్ళీ మీరు చెప్పాలి, అంతం అంటే ఏంటి? మనం పోవడమా లేక ప్రభు రావడమా? సో అంతం వరకు కూడా మనం కొన్ని విషయాల్లో జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం. కొన్ని దాంట్లో మనం లోపము లేకుండా ఉండవచ్చు, కానీ అయితే ఎక్కడెక్కడ ఏ విషయాల్లో లోపంగా ఉందో వాటిని సరి చేసుకుంటూ వెళ్ళాలి. నిన్న దినాన మన విశ్వాసమును అంతవరకు కాపాడుకోవటం ఎలాగో మనం ఆనాడు ఒక అనుభవం కలిగిన దేవుని సేవకుడైన పౌలు తిమోతికి ఇచ్చిన హెచ్చరికలను మనం ధ్యానం చేస్తూ వచ్చా. మార్పు అన్న సంగతులు ప్రస్తావించబడ్డాయి. అవన్నీ ఇప్పుడు నేను చదవడానికి సమయం చాలదు, కానీ 50వ వచనం రాయబడిన మాట, నేను మీతో చెప్పున్నది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యములో ప్రవేశించవు, కానీ మనమందరము మార్పు చెందబోతున్నాం. యేసయ్య రాబోతున్నాడు. మనందరము కూడా మార్పు చెందిన వారమై దేవుని ఎదుట మనందరం కూడా ప్రత్యక్షము కావలసిన సమయం దగ్గర పడింది. వింటున్నారా? ప్రభు ఎప్పుడైనా రావచ్చు. ఆయన వచ్చే లోపు, ఆయన వచ్చేంత వరకు లేక మనం పోయేంత వరకు, మరొక మాట ఈ ఉదయకాలం గుర్తు చేస్తున్నాను, ఆసక్తి ఆఖరి వరకు ఉండవలసింది. ఒకటి విశ్వాసం అంతవరకు ఉండాలి, రెండవది ఆసక్తి కూడా ఆఖరి వరకు మనం కొనసాగాలి. కొన్నిసార్లు కొందరు ఆసక్తి ఎట్లుంటుందో తెలుసా అండి? ఆరంభంలో బాగుంటుంది ఆసక్తి, రాను 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 ఆసక్తిలో సన్నగిల్లిపోయేవారు ఉన్నారు. ప్రభు నమ్మిన పిల్లలమైన మనం, ఆయన నమ్ముకొని ఆయన బిడ్డలుగా సాగుతున్న మనం దేవుని కార్యాభివృద్ధి యందు, చూడండి 58వ వచనం ఆఖరి మాట చదవబడుతుంది, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ నీ ఆసక్తులై ఉండండి. పౌలు కొరింథీయులకు రాస్తూ, ఓ కొరింథీయులారా, మనం ప్రభు రాబోతున్నాడు, మన దేహములు మార్చబడిన వారమై ప్రభుని ఎదుర్కోబోతున్నాము గనుక అంతము వరకు ప్రభు కార్యాలయందు మీరు ఎన్నడూ కూడా అనాసక్తులుగా ఉండవద్దండి, ఆసక్తి కలిగి ముందుకు సాగండి అన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన పని విషయంలో, ఆయన కొరకు ప్రయాసపడే విషయంలో, ఆయన సంబంధమైన విషయాల్లో మనం ఎన్నడూ కూడా ఆసక్తి తగ్గకూడదు. కొందరికి సీజనల్ ఆసక్తి ఉంటుందన్నమాట. సీజనల్ ఆసక్తి అంటే కొన్ని సీజన్లోనే ఉంటుంది. ఉదాహరణకు సభలు అనుకోండి, విశ్వాసులు కనబడ్డారనుకోండి, ఎక్కడలేని ఆసక్తి కనపరుస్తారు, కానీ వారి ఆసక్తి కేవలం కొద్దిసేపు, కొద్ది దినాలు, కొన్ని సమయాల్లో ఉంటుంది, కానీ అంతం వరకు ఉండదు చాలా మంది ఆసక్తి. మరి కొంతమంది ఆసక్తి బలవంతంగా ఎవరో చూస్తారనో, ఎవరో అడుగుతారేమో అన్న ఉద్దేశముతో సంఘాల్లో రకరకాల బ్యాచ్లండి, రకరకాల మనుషులు ఉంటారు. కొందరైతే ఎలా ఉంటారో తెలుసండి, ఇక బలవంతంగా ఏమంటే ఒక ఆసక్తి చూపకపోతే మా సేవకుడు అడుగుతాడేమో, లేక పెద్దలు అడుగుతారేమో అని పెద్దల కొరకో మరొకరి కొరకో ఆసక్తి చూపించేవారు ఉన్నారు. స్నేహితులారా వినండి, విశ్వాసులారా, ప్రభునందు మనం ఉంచవలసిన ఆసక్తి అంతవరకు ఉండాలి. రేపు మాపో ప్రభు రాబోతున్నాడు, లేక మనమైన లోకాన్ని విడబోతున్నాం. ప్రభు పని విషయంలో, ప్రభు సంబంధమైన సంగతుల్లో ఆఖరి వరకు ఆసక్తి పరులమై సాగటం మంచిదే. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, ప్రశ్న, మందిరాల్లో ఆస్తి పరులు కావాలన్నా ఆసక్తి పరులు కావాలా? ఆస్తి పరులు వద్దా? మందిరాల్లో ఏమండి, వింటున్నారా? అందరికి అర్థమవుతుందా? నా ప్రశ్న అర్థమైందా? మన మందిరాల్లో, మన స్థానిక సంఘాల్లో, సభల్లో ఆస్తి పరులు కావాలా ఆసక్తి పరులు ఉంటే మేలా? ఆస్తి పరులు ఉన్న లాభం లేదు, ఆసక్తి పరులు మందిరాల్లో ఉండాలి. దేవుని నమ్మినప్పుడు ఎంత ఆసక్తి ఉందో ఆరంభ దినాల్లో, ఆఖరి వరకు కూడా అదే ఆసక్తి ఉండాలి.
రండి, పరిశుద్ధ గ్రంథంలో ఇదే కొరింథీ పత్రిక మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు రాయబడిన మాట, ఆఖరి వరకు దేవుని కార్యాభియందు ఎప్పటికీ ఆసక్తులై ఉండమన్నాడు. రండి, హెబ్రీ పత్రిక ఒక మాట చదువుకుందాం. 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. ఆ వచ్చిన భాగాన్ని మనం గమనిద్దాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. ప్రభునందు విశ్వాసం ఉంచిన సోదరి సోదరులారా, సంఘాలు దీవించబడాలి అంటే, సంఘాలు ఆశీర్వదించబడాలి అంటే, మనమున్న స్థానిక సంఘాలు దేవుని కొరకు ఘనమైన కార్యాలు జరిగించాలి అంటే మన ఆసక్తి అంతం వరకు ఉండవలసింది. ఆసక్తి పరులు సంఘాల్లో అవసరమై ఉన్నారు. 6వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. 6వ అధ్యాయం 11, 12 వచనాలు. మీరు మందులు కాక విశ్వాసము చేత ఓర్పు చేతను వాగ్దానములు స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని, ఎంతవరకు అంత చదవండి ఆ మాట, నేను ఆపాను కదా, అక్కడ చదవండి. మరి ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని ఆపేక్షించుచున్నాను. పౌలుకున్న హెబ్రీ గ్రంథకర్త చెబుతున్న మాట మీరు గమనించారా? మనమందరము కూడా ఆయన రాకడు సమీపంగా ఉన్నాం గనక మందులము కాక మాంధత్వం లేకుండా మనం దేవుని కొరకై ముందుకు సాగాలి. మీరు ఎంతగా ముందు కనపరిచిన ఆసక్తి ఉందా ఈరోజు? ఇంతకుముందున్న ఆసక్తి, ఇంతకు ముందున్నటువంటి ప్రయాస, ఇంతకుముందు చేస్తున్నట్లుగా ఈనాడు చేయగలుగుతున్నామా? ముందున్న ఆసక్తి తుదమట్టుకు ఉండవలసింది. మందిరాల్లో ఆసక్తి పరులు అవసరమై ఉంది. ఒక ఉదాహరణ గుర్తు చేస్తాను, శ్రద్ధగా మీరు గమనించాలి. యేసుక్రీస్తు వారి లోకములో ఉన్న దినాల్లో ఆయన దేవుని మందిరములోనికి, సమాజ మందిరములోనికి వెళ్ళిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అందులో విశేషముగా 2 సందర్భాలు ప్రారంభములో వెళ్ళాడు. రెండవది సేవా ముగింపులో కూడా సమాజ మందిరములోనికి వెళ్ళాడు ప్రభువారు. యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్న దినాల్లో ఆయన సేవా ప్రారంభములో మందిరంలోనికి వెళ్ళాడు, సేవా ముగింపులో కూడా మందిరానికి వెళ్ళాడు. ఆయన ఆరంభములో వెళ్ళిన సమయంలో ఏం జరిగిందో చూడండి, తెరవండి. యోహాను సువార్త 2వ అధ్యాయం. ఇంతవరకు యోహాను సువార్త 2వ అధ్యాయంలో దేవుని సేవకుడు జ్ఞాపకం చేశాడు. దేవుని మందిరంలో మన కుటుంబాలు, ఈ 4 సువార్తల్లో 4 అధ్యాయాలు గుర్తు చేయబడింది. రండి, యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనము చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కానాలో జరిగించిన అద్భుతం జరిగిన తరువాత ఆయన దేవుని మందిరములోనికి, యూదుల పస్కా పండుగ సమీపించినప్పుడు మందిరములోనికి ప్రభు వారు వెళ్ళిన సందర్భం అండి. 17వ వచనం చదువుకుందాం. ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్లు జ్ఞాపకము చేసుకొనరే. ఇప్పుడు వినండి, యేసుక్రీస్తు వారు దేవుని మందిరములోనికి వెళ్ళాడు. మందిరంలోకి వెళ్ళేసరి మందిరంలో ఏముంది? మందిరంలో ఏం జరుగుతుంది? పాటలు ఉన్నాయా? ప్రసంగాలు ఉన్నాయా? అక్కడ బలులు ఏమైనా ఉన్నాయా? దేవుని సంబంధమైన కార్యాలు ఏమైనా జరుగుతున్నాయా? మందిరము లోపలికి వెళ్ళేసరికి మందిరములో పరిస్థితి ఎలాగుందో తెలుసా? వ్యాపారాలు చేస్తున్నారు మందిరంలో. ఒక్కొక్కడు తనకిష్టమైనట్టు బతుకుతున్నాడు. వ్యాపారాలు చేసేవాడు వ్యాపారాలు చేస్తున్నాడు, అమ్మేవాడు అమ్ముతున్నాడు, కొనేవాడు కొంటున్నాడు. దేవుని మందిరం ఒక బజారుగా తయారైపోయింది. దేవుని మందిరం ఉండవలసిన పరిశుద్ధత, దేవుని మందిరములో ఉండవలసిన ఆ శ్రేష్టమైన దైవ క్రమం మందిరములో లేదు. ప్రభువారు లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడండి? నాకెందుకులే అనుకోలేదు, ఎవడు ఏమైతే ఏంటి అనుకోలేదు, ఎవడైనా ఏమైనా కానివ్వండి నాకు సంబంధం లేదు, నేను వెళ్ళానా వచ్చానా కాదు యేసు ప్రభు అనుకున్న మాట. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోపలికి వెళ్ళి చూడగా హృదయం మండింది ఆయనకు. దేవుని మందిరం మందిరంగా ఉండవలసిన ఈ మందిరం మందిరంగా లేదే, ఒక వ్యాపార పుట్టిల్లుగా అయిపోయింది అని చెప్పి కొరడా చేసుకొని అందరినీ బయటికి పంపించేశాడు. మందిరాన్ని శుభ్రం చేశాడు, మందిరాన్ని బాగు చేశాడు. ఇప్పుడు అది చూస్తున్న శిష్యులకు ఒక మాట గుర్తు చేసుకున్నారు. ఏ మాట గుర్తు చేసుకున్నారు? కీర్తన గ్రంథం 69వ కీర్తన 9వ చరణం. 69వ కీర్తన 9వ చరణంలో ఏమని జ్ఞాపకం, ఆ మాటను ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆ మాట తెరిచి చూద్దాం. 69వ కీర్తన 9వ చరణం. దయచేసి చదవండి ఆ వచ్చిన భాగాన్ని. 69:9. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, భక్షించి ఉన్నది.
నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించింది అన్న మాట వారు లేఖనములోని మాట వారికి జ్ఞాపకం, ప్రభు వారు ఆ కార్య సందర్భంగా వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అడిగారు, ఎటు చూడండి వీళ్ళకి ఏ వచనం గుర్తొచ్చింది? యోహాను సువార్త 2వ అధ్యాయంలో కీర్తనలో ఉన్న వచనం వీరికి జ్ఞాపకం వచ్చింది. ధర్మశాస్త్రంలో రాయబడిన వచనం వీరికి జ్ఞాపకం వచ్చింది. ఇక్కడ వినాలి ఒక మాట ఏమిటంటే, ప్రభు వారితో యేసుక్రీస్తు శిష్యులు ఎంతకాలం ఉన్నారండి? వారితో యేసు ప్రభుతో శిష్యులు ఎంతకాలం ఉన్నారు? మొత్తం 3.5 సంవత్సరాల కాలం ఉన్నారు. ఈ 3.5 సంవత్సరాల కాలము యొక్క ఆ చిన్న తర్బీదు, 3.5 years అంటే ఎంత త్వరగా అయిపోతాయి కదండి. ఆ 3.5 సంవత్సరాల కాలం యొక్క తక్కువ కాల వ్యవధిలో వారు పొందిన తర్బీదు సామాన్యమైంది కాదండి. ఆయన పాదాల దగ్గర వారు ఆయనతో నడుస్తూ ఆయన పాదాల దగ్గర పొందిన ఆ అనుభవం చిన్న అనుభవం కాదు. ఒక మాట చెప్పనివ్వండి, ప్రభుతో మనం గడిపే ప్రతి సమయం కూడా అమూల్యమైంది. ప్రభు వారికి లేఖనాలు బోధించాడు. ఒకవేళ మత్తయి సువార్తలో మిగతా సువార్తల్లో ఆ వివరాలు మనకు కనబడకపోయినా వారు లేఖనములో ఉన్న లేక ధర్మశాస్త్రములో ఉన్న సంగతులను వారు జ్ఞాపకము చేసుకోగలిగిన కృపను దేవుడు వారికి దయచేశాడు. ప్రియులారా, గ్రంథం ఎడల అంత ఆసక్తి కలిగి ఉండాలి. మీరు గుర్తుందా? 24వ అధ్యాయం లూకా సువార్తలో ప్రభు వారు ఎమ్మాయి గ్రామంలోకి వెళుతున్న ఆ ఇద్దరితో పాటు వెళుతున్నప్పుడు ప్రభు అక్కడ కూడా ఏమని జ్ఞాపకం చేస్తాడు? కీర్తన గ్రంథములోను మోషే రాసిన గ్రంథములోను కదండి, లేఖనములలో తన్ను గూర్చిన వచ్చిన భావములు వారికి తెలిపెను అనే మాట మనం చూస్తాం. గనుక శిష్యులకు ఆయన లేఖనము కూడా బోధించినట్లుగా మనం చూస్తాం. ఓకే, ఇప్పుడు ప్రభువారు మందిరాన్ని శుభ్రం చేస్తూ ఉంటే, మందిరాన్ని బాగు చేస్తుంటే వారు ఏమని గుర్తు చేసుకున్నారు? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని రాయబడిన మాట జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన ఆసక్తి తనను భక్షించేంత ఆసక్తి కలిగి ఉన్నట్లుగా చూస్తున్నారు. సోదరి సోదరులారా, ప్రభు నమ్ముకున్నారు కదా, రక్షణ పొందారు కదా, బాప్తిసం తీసుకున్నారు కదా, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కదా, మన స్థానిక సంఘాల్లో మనమున్న పరిచర్యలో ఎంత ఆసక్తి చూపుతున్నాం ఆలోచన చేయండి. కొందరు ఉన్నారు ఏమంటే, ఎక్కడున్నావు గొంగలి అంటే చెప్పరే, గొంగలి ఎక్కడున్నావు అంటే గొంగలి ఏమని చెప్పిందట? ఎక్కడ వేశారో అక్కడే ఉన్నాను, కదలలేదు మెదలలేదు. ఉన్నారు కొందరు దద్దమ్మల్లాగా, నయ పైస పనికిరారు సంఘాల్లో ఉన్నారు, ఏమాత్రం దేనికి పనికి రాకుండా ఉన్నారు. సోదరి సోదరులారా, సంఘములో నీ ఉన్నావా? చేర్చబడ్డావా? ఆరాధిస్తున్నావా? దేవుని సంఘములో నీ వలన సంఘమునకు కొంతైనా మేలు కలగాలి అంటే నువ్వు ఆసక్తి చూపించే వ్యక్తివై ఉండాలి. బైబిల్లో ఒక వాగ్దానం ఉందండి, అది వాగ్దానం అంటాను నేను. రండి పరిశుద్ధ గ్రంథంలో పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము చూడండి. ఆసక్తి పరులకు దేవుడిస్తున్న ఒక శ్రేష్టమైన మాటగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను అది చదివాను, అది ఎంతో నాకు ఇష్టమైన వచనం. ఎందుకంటే ఈ దినాల్లో పరిస్థితులు ఎన్ని రకాలుగా మనం ఎదుర్కొన్నా అన్ని పరిస్థితుల్లో నన్ను ఆదరించిన వచనం ఆ వచనం. పేతురు మొదటి పత్రిక తెరవండి 3వ అధ్యాయము. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము. ప్రియులారా, సంఘాల్లో ఉన్న మనం ఈ విషయాలు ఎంతో జాగ్రత్తగా మనం గమనించాలి. 13వ వచనం గమనించండి. 13వ వచనం పేతురు మొదటి పత్రిక 3:13. మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడు ఎవడు? ఓ రోజు పెద్ద అంటే కొద్ది మందిని, కానీ అదొక ప్రాముఖ్యమైన మీటింగ్ జరుగుతుంది హైదరాబాద్ పట్టణంలో. చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ చేరి వచ్చారు. చాలా పేరు కలిగిన వారందరూ ఉన్నారు. వారితో పాటు నేను కూడా కూర్చోవలసి వచ్చింది. ఆ భాగ్యం దేవుడు నాకు కూడా దయచేశాడు. కూర్చున్న తర్వాత నా ప్రక్కలో ఓ పెద్ద ఆయన ఇలాగ నన్ను పలకరించి, బాబు మోజస్, చాలా పెద్దవాడు ఆయన, బాబు మోజస్, ప్రభు మహిమ కోసం చెప్తున్నాను నాన్న అన్న. చెప్పండి అంకుల్, చెప్పండి అన్నా అన్నాను. అంటే ఆయన అన్నమాట, మీ సేవా పరిచర్య, మీ నాన్నగారు చేసిన పరిచర్య, దేవుని పని మీద ఆసక్తి కలిగి ఏమాత్రం దేన్ని పట్టించుకోకుండా పని మీద దృష్టి పెట్టాడు గనక మాలాంటి వారు ఎంతమంది మీకు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినా ఎవరికి చేత కాలేదు. దేవుడు మిమ్మల్ని హెచ్చించాడు మీ నాన్న పనిని బట్టి అన్నాడు. నేను ప్రభును స్తుతించాను. ఒకటే మాట అన్నా నా పెద్ద ఆయనతో, అన్న దేవునికే మహిమ అన్నా, ఇది మా ఘనత కాదు,
దేవుని ప్రియులారా వినండి జాగ్రత్తగా. ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం మంచి విషయాల్లో, అన్ని విషయాల్లో కాదు, కొందరి ఆసక్తి అనవసరమైన విషయాల్లో చూపిస్తుంటారు. మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ముందుకు సాగుదాం. హాని చేసేవారు ఉండరు అని లేదు అక్కడ. చూడండి, ఒకసారి వచ్చినందుకు గమనించండి. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడు ఎవడు? హాని చేసేవారే ఉండరు అని కాదు దాని అర్థం. హాని చేసేవాళ్ళు ఉన్నా ఆ హాని మన మీదికి రాదు, అంతే. ధైర్యంగా ముందుకు సాగుదాం. దేవుని యందు దేవుడు మనల్ని ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నారు, ఆ పని విషయంలో ఆసక్తి కలిగి ముందుకు సాగుదాం. దేవుని మహాకృప చేత మన అంతవరకు ఆసక్తి కలిగి ఉందాం. హాని చేసేవాడు ఎవడు ఉండడు. దేవునికి స్తోత్రం. ప్రభు నామమున మనవి చేస్తున్నా. చాలా మందికి మంచి విషయాల్లో ఆసక్తే గాని, అయితే కొంతమంది అప్పుడప్పుడే ఆసక్తి చూపిస్తారు, ఎప్పుడు చూపించరు కొంతమంది. అపొస్తలుడైన పౌలు గారు జ్ఞాపకం చేస్తూ గలతీ సంఘముతో ఏమంటాడో చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో దేవుని యందు మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉండడం అనేది ఎప్పుడెప్పుడు కలిగి ఉండాలో ప్రస్తావించబడింది. ఒక్కసారి వచ్చిన భాగాన్ని మీరు గమనించండి. 4:18 చదువుకుందాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చూడండి. 4:18 త్వరగా. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ, ఆ మాట మనకు కావాలి. ఎప్పుడంట? ఎల్లప్పుడూ మంచి విషయములో ఆసక్తిగా ఉండుట యుక్తమే. సోదరి సోదరులారా, ఎల్లప్పుడూ మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలి. నేను ఇప్పుడు ఒక పని చేస్తాను, త్వరగా కొన్ని విషయాలు ప్రస్తావిస్తూ వస్తాను. ఒక విశ్వాసి మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలి అంటే ఏవి మంచి విషయాలు లేఖనము చెబుతుంది. ఆ మాటలు మీ ముందు వరుసగా ఉంచుతాను, నా సమయంలోపే ముగిస్తాను. రండి, మొదటి మాట సంఖ్యాకాండ గ్రంథం. దేవుని ప్రియులమైన మనం ఏ విషయాల్లో ఆసక్తి చూపించవలసిందో లేఖనము చెబుతుంది. 25వ అధ్యాయం 13వ వచనం. దేవుని యందు మనం ఆసక్తి చూపించాలి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 13వ వచనం గమనించండి. ప్రియులారా, ప్రభువు నమ్మిన మనం, ఆయన కొరకై అంత్య దినాల్లో సాగిపోతున్న మనం, ప్రభు వచ్చేంత వరకు లేక మనం పోయేంత వరకు ఈ విషయాల్లో ఎన్నడూ ఆసక్తి తగ్గవద్దు. 25వ అధ్యాయం 13వ వచనం చూడండి. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకు కలిగి ఉండును. ఎలైనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. ఫినెహాసును గూర్చి ప్రస్తావించబడిన మాట ప్రియులారా, అతడు తన దేవుని విషయమందు ఆసక్తి కలిగిన వాడు. ఒక చిన్న వివరణ ఇస్తాను, శ్రద్ధగా ఇటు గమనించండి. ఒక వ్యక్తి దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నాడు అంటే అతను ఎలాగుంటాడో తెలుసా? వినండి మాట, మనసులో పెట్టుకోండి మాట. దేవుని యందు ఆసక్తి కలిగిన వాడు దేవుని మనస్సు కలిగి ఉంటాడు. అవునా? ఏం రాబడింది 25వ అధ్యాయంలో? సంగతి ఏంటి ఎక్కడ? 25వ అధ్యాయంలో సంగతి ఏమిటో తెలుసా? మన ప్రభు అయిన దేవుడు ఒక అద్భుతమైన సంఘటన ఇక్కడ ప్రస్తావించాడు. అదేమిటంటే, ఫినెహాసు లేచాడు, ఇశ్రాయేలు నిమిత్తమై పరిహారము జరిగించాడు. ఫినెహాసు లేచి ఇశ్రాయేలు విషయమై పరిహారము జరిగించిన సమయంలో అక్కడ ప్రస్తావించబడిన మాట చూసారా? నేను ఓర్వలేని దానిని ఫినెహాసు కూడా ఓర్వలేకపోయాడు. అంటే ఫినెహాసు ఏ మనసు కలిగి ఉన్నాడు? అచ్చం దేవునికే మనసు ఉందో అదే మనసు కలిగి ఉన్నాడు. దేవుని యందు ఆసక్తి కలిగిన ఫినెహాసుగా కనబడుతున్నా. మనం ఆసక్తి దేంట్లో చూపించాలో తెలుసా? ఒట్టెట్టు దాంట కాదు, అనవసరమైన వాటితో కాదు, లేక మనకు అక్కర్లేని విషయాల మీద కాదు, దేవుని యందు ఆసక్తి చూపించాలి. ఇది మొదటి మాట. రండి, రెండో మాట జ్ఞాపకం చేస్తాను. వరుసగా తెలిసిన సంగతులే మరొకసారి గుర్తు చేస్తున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం చూడండి. వాక్యమందు మనం ఆసక్తి చూపించాలి. 17వ అధ్యాయము 11వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 17:11 చదవండి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరే.
చెప్పండి. ఒకటవది దేవుని యందు ఆసక్తి ఉండాలి, రెండవది దేవుని వాక్యము యందు ఆసక్తి ఉండాలి. బైబిల్ కలిగిన వాళ్ళందరూ ఒకసారి బైబిల్ చూపించండి. పఠింప శ్రేష్ఠ గ్రంథము, తెలుసా ఈ పాట మీకు? పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఎత్తండి బైబిల్లో. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఒక్క నిమిషం చేయి దించండి. బైబిల్ లేనోళ్ళు చేయెత్తండి. బైబిల్ లేనోళ్ళు చేయెత్తండి అన్నాను నేను. తమ్ముడు లేదు కదా, ఎత్తాలి, చేయెత్తాలా? బైబిల్ లేని వారందరూ చేయెత్తండి. మేము మాట చెబుతున్నా, దించండి. మీరు ఎందుకు బైబిల్ తెచ్చుకోలేదు? చదువు రాదా? చదువు రాకపోయినా బైబిల్ వెంట ఉండాలి. మీరు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ తప్పక మీ వెంట ఉండాలి. బైబిల్ వినండి, బైబిల్ మన చేతిలో ఉంటే ఎంత అందంగా ఉంటామో, ఎంత దీవెనకరమో బైబిల్ మన చేతిలో ఉండడం. వినండి, ఇక మీదట భవిష్యత్ దినాల్లో మీరు చదువుకున్నా చదువులేకపోయినా, మీరు ఎవరైనా సరే దేవుని మందిరమునకు వస్తున్న ప్రతిసారి కూడా ఖచ్చితంగా ప్రతి వ్యక్తి చేతులు ఏముండాలి? బైబిల్ ఉండాలి. రెండవది ఇంకేముండాలి? ఒకటి బైబిల్, రెండవది పాటల పుస్తకం కూడా వెంట ఉండాలి. దానితో పాటు రాసుకోగలిగిన వారు నోట్స్ వెంట ఉండాలి. దేవుని మందిరానికి వచ్చేవి కంపల్సరీ తప్పగా ఉండవలసింది. సరే, మంచిది. ఒకటి దేవుని యందు ఆసక్తి చూపించాలి, రెండు ఆయన వాక్యం యందు మనము ఆసక్తి చూపించే వారమై ఉండాలి. మూడో మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథము నుండి ఈ మాటలు మనం గమనించినప్పుడు లేఖనము స్పష్టంగా చెబుతుంది. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో బాగు చేయుట యందు ఆసక్తి చూపించాలి. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం, త్వరగా 3వ అధ్యాయము 20వ వచనం గమనించండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. చదవండి. అతన్ని ఆనుకొని ఆ గోడ మలుపు నుండి ఇంటి ద్వారం వరకును చదవండి. జబ్బై కుమారుడైన బారూకు ఆసక్తితో బాగు చేసెను. వినండి, ఇప్పుడు వినండి. నంబర్ 1, దేంట్లో ఆసక్తి ఉండాలి? దేవుని యందు ఆసక్తి ఉండాలి. నంబర్ 2, దేవుని వాక్యమందు ఆసక్తి ఉండాలి. నంబర్ 3, దేవుని మందిరము యందు ఆసక్తి ఉండాలి. మందిరాల్లో ఏ ఆసక్తి కలిగిన వాళ్ళు కావాలో తెలుసండి? మందిరం పాడైపోయింది, మందిరం మరలా కట్టడానికి వెళ్ళిపోయారు. నెహెమ్యా నాయకత్వంలో పని జరుగుతుంది, ఎజ్రా నాయకత్వంలో పని జరుగుతుంది, జెరుబ్బాబెలు నాయకత్వంలో పని జరుగుతుంది. వినండి, ఇటు వినండి. దేవుని మందిరాల్లో ఆసక్తి పరులు ఉండాలి. వినండి, ఏం ఆసక్తి అంటే ఇదే? బాగు చేసే ఆసక్తి. చెడగొట్టే ఆసక్తే, బాగు చేసే ఆసక్తే. కొందరు ఉన్నారు, చిన్న సమస్య వచ్చే చాలు ఆ సమస్యను ఇంకా ఎక్కువ చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఉన్నారా లేరా? సంఘాల్లో చాలా మంది అలాంటి వారు ఉన్నారు. ఉదాహరణకు ఒక సహోదరునికి మరొక సహోదరునికి సమస్య వచ్చిందనుకోండి, అది తెలిసిన నేనేం చేయాలి? నేను నంబర్ 1 ప్రార్థన చేయాలి. నంబర్ 2 నాకు తెలిసిన సంగతిని 10 మందికి చెప్పడం కాదు, వెళ్ళి సేవకునికో పెద్దకో చెప్పాలి. అది రెండవది. మూడవ మాట, నాకు చేతవుతే నేను వెళ్ళి వారిద్దరితో మాట్లాడి వారిద్దరిని సమాధానప. అంతేగాని ఆ పోట్లాటను, ఆ కొట్లాటను, ఆ వాదులాటను, లేక ఆ వాదమును, ఆ వివాదమును ఇంకా ఎక్కువ చేసే వాళ్ళు ఉన్నారు ఈ దినాల్లో. ఉన్నారా ఇలాంటి దుర్మార్గులు ఈ ప్రాంతంలో కూడా? చాలా జాగ్రత్త ప్రియులారా. దేవుని మందిరాలు ఎందుకు చెడిపోతున్నాయి? దేవుని మందిరాలు సాఫీగా ఎందుకు సాగట్లేదంటే బాగు చేసే ఆసక్తి లేదు దుర్మార్గులకు. క్షమించండి, ఆ పదం వాడుతున్నాను. బాగు చేసే ఆసక్తి లేదు, కానీ ఉన్నదాన్ని ఇంకా ఎక్కువ చేసి ఆ ఎక్కువ వారిద్దరు పోట్లాడుకుంటుంటే, సంఘాల మధ్య సమస్యలు వస్తే దాన్ని చూస్తూ ఆనందిస్తే శాడిస్టులు ఉన్నారు. జాగ్రత్త. ఈనాడు దేవుని మందిరాల్లో ఎవరు కావాలి? అందుకే నా ఆరంభంలో అడిగాను, ఆస్తి పరులు కావాలన్నా ఆసక్తి పరులు కావాలంటే మందిరాలకు ఆసక్తి పరులు కావాలి.
ఏ విషయంలో? మంచి విషయాల్లో ఆసక్తి చూపించాలి. నంబర్ 1 దేవుని విషయమందు ఆసక్తి. నంబర్ 2 దేవుని వాక్యమునందు ఆసక్తి. నంబర్ 3 బాగు చేయుట యందు ఆసక్తి కలిగి ఉండవలసింది. సోదరి సోదరులారా, ఈనాడు దేవుని మందిరాల్లో ఈ కార్యము జరిగించగలిగితే ఎంతైనా సహాయకరంగా ఉండడానికి. అన్నల చెడుతనం తమ్ముడు చూశాడు. హలో, అన్నల చెడుతనం తమ్ముడు చూశాడు. అప్పుడు తమ్ముడు ఎవరికి పోయి చెప్పాడు? కనెక్ట్ అయ్యారా మీరు? అవుతారు మీరు, మీకు వాక్యం బాగా తెలుసు. అన్నల చెడుతనం తమ్ముడు చూశాడు. అప్పుడు తమ్ముడు ఆ చెడుతనమును కూర్చున్న వర్తమానం ఎవరికి చెప్పాడు? డబ్బా కట్టుకొని, ఏమండి ఉన్నారు ఇలాంటి వారు? డబ్బా కట్టుకొని ఓహో వినండోహో అని దేశమంతా ప్రకటించలేదు. కుటుంబ క్షేమము కోరాడు గనక, అన్నల క్షేమం కోరాడు గనక ఆ సమాచారాన్ని నాన్నకే చెప్పాడు తప్ప ఇంకెవరికి చెప్పలేదు. బాగు చేసే విషయంలో ఆసక్తి కలిగి ఉండటం. చివరిగా మరొక మాట చూద్దాం. కొరింథీ మొదటి పత్రిక చూడండి 14వ అధ్యాయంలో ఇంకా ఏ విషయాలందు ఆసక్తి కలిగి ఉండాలో చూడండి. కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం త్వరగా. 14వ అధ్యాయం 12వ వచనం గమనించండి. 14వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించున్నట్లు ప్రయత్నము చేయుడి. ఇంకా వచ్చిన చదివేద్దాం. 2 కొరింథీ మొదటి పత్రిక ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దాం. 12వ అధ్యాయంలోనికి రండి. 12వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. 12వ అధ్యాయం 7వ వచనం. ఆయనను అందరి ప్రయోజనము కొరకు. చాలు అంతవరకు చాలు. మిగతావన్నీ వరాల ప్రస్తావన చేయబడింది అక్కడ. సమయాన్ని బట్టి నేను అక్కడ ఆపుతున్నాను. 2 పదాలు మీరు ఇక్కడ గమనించాలి. 14వ అధ్యాయం 12వ వచనం దేవాం కదా. 14వ అధ్యాయం 12వ వచనంలో ఆ కింది భాగాన్ని మీరు గమనించారా? ఏంటి అక్కడ? సంఘమునకు ఏం కలగాలి? ఒకటి సంఘమునకు క్షేమాభివృద్ధి, రెండవది 12:7 అందరికీ ఏము కలగాలి? ప్రయోజనం. ఇప్పుడు 4వ మాట. 1 దేవుని యందు ఆసక్తి చూపించాలి. 2 వాక్యముల ఆసక్తి కలిగి ఉండాలి. 3వది బాగు చేయడములో ఆసక్తి ఉండాలి. 4వది ఆత్మ సంబంధమైన వరములు విషయంలో ఆసక్తి మనం చూపించాలి. ఒక మాట అడగనివ్వండి. సంఘములో ఉన్న మీరు, సంఘములో ఉన్న నేను, ప్రభు నమ్మిని ఆయన ఆరాధిస్తున్న వాళ్ళం దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చి ఉంటాడు. దాన్ని ముందు గ్రహించడం అవసరం. గ్రహించిన తరువాత ఆ వరాన్ని మనం వాడుకోవాలి. కొందరికి పాటల వరం లేదనుకోండి, మర్యాదగా కూర్చుంటే మంచిది. కొన్నిసార్లు క్షమించండి, ప్రకాశం జిల్లా వాళ్ళు ఉంటే, ఈ ప్రకాశం జిల్లాలో ఒక పెద్ద చెడ్డ అలవాటు ఉంది. ఏంటంటే ఎవడికి పడితే వాళ్ళకి పాటలు ఇస్తుంటారు. మొన్నైతే ఒక మీటింగ్లో అన్న కూడా ఉన్నాడు, పీటరాజన్న గారు కూడా. చాలా బాధ అనిపించింది నాకు. నా ముందు ఒక సహోదరు దేవుని సేవకులు న్యూటన్ బాబు గారు సందేశం అందించారు. ఆ తర్వాత నేను మధ్యలో పాడడానికి ఒక ఆయనకి ఇచ్చారు. ఇక చూసుకోండి, 2 చెవులు గట్టిగా మూసుకున్నా. నేను 2 చెవులు మూసుకోవాల్సి వచ్చింది. చాలా వికారమైన స్వరం, ఏమాత్రం తాళం లేదు, ఒక పద్ధతి లేదు, అస్సలు ఏమాత్రం లేదు. చాలా బాధని పెద్ద బాకాలు కట్టారు. ఆ చీరాల పట్నంలో చాలా వినపడుతుంది. అయిపోయిన తర్వాత తట్టుకోలేదు, తప్పలేదు. నేనుండి, ఏం మనిషివయ్యా నువ్వు, ఇదే నా పాడటం? దేవునికి ఆ వరం ఇచ్చాడు అనుకుంటున్నావా? నువ్వు పాడుతున్న ఏమంటే తర్వాత ప్రసంగం చేయాలి కనుక నేను పక్కలో కూర్చున్నాను, కానీ అదే లేకపోయి ఉంటే నేను పరిగెత్తుకొని పారిపోయేవాడిని బాబు అని చెప్పాను. సహోదరి సహోదరులారా, ముందు వరాన్ని గుర్తించండి. ఈ దేవుడు నాకు ఇచ్చిన వరమేనా కాదా? ఈ దేవుడు నన్ను సంఘ క్షేమం కొరకై, ఇతరుల ప్రయోజనము కొరకై వాడుకోవడానికి నాకు ఇచ్చాడా లేదా అని గ్రహించిన తరువాత అది దేవుడు ఇచ్చిందైతే సంఘ క్షేమం కోసం వాడండి. అంతేగాని వరం కలిగిన వాళ్లకు ప్రభు పేరిట మనవి చేస్తున్నాను, సొంత ప్రయోజనము కొరకు వద్దు, సొంత పేరు కోసం వద్దు. అవసరమైతే అలాగూ పేరు కోసం వాడబడిన వాళ్ళు ఈనాడు పేర్లు చెప్పమంటే చెబుతాను. నేను ఎరిగిన చిన్న వయసులో ఈ కొద్ది అనుభవంలో నేను చూసిన కొంతమంది ఉన్నారు, పేరు కోసం వెళ్ళిపోయారు. దేవుడు వారికి వరం ఇచ్చాడు, కానీ తమ పేరు కోసం ప్రయాసపడి ఆఖరికి ఇప్పుడు ఎక్కడ లేకుండా అయిపోయారు. జాగ్రత్త. కాబట్టి
ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తిని కనపరచాలి. చివరిగా ఒక మాట చూపించి నేను ముగిస్తాను, సమయం అయింది. దయచేసి లేఖన భాగంలో గలతీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము చూడండి. గలతీ 2:10. గలతీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు అయిన దేవుడు తన మహాకృప చేత పౌలు గారి ద్వారా గలతీలకు ప్రస్తావిస్తూ పౌలు అనుభవాన్ని ఇక్కడ ప్రస్తావించాడు. చెప్పుకుందాం. 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం 10వ వచనం. మేము బీదలను జ్ఞాపకము చేసుకొనవలనని మాత్రమే వారు కోరిరి, అలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటేనే. చివరిగా 5వ మాట, బీదలను జ్ఞాపకం చేసుకోవడంలో ఆసక్తి చూపించవలసింది. పేతురు అడిగాడు, అయ్యా పౌలు గారు తమ్ముడు, నీ పరిచర్య వేరు, మా పరిచర్య వేరు. వెరీ గుడ్, కానీ ఒక్క మాట వినాలి తమ్ముడు అని అడిగాడేమో పేతురు గారు. ఎవరిని? అపోస్తుడైన పౌలు గారిని. చెప్పండి అన్న పేతురన్న, ఏంటన్న సంగతి అంటే, ఏం లేదు నాన్న, నీకు వాక్యం బాగా దేవుడు మంచి దర్శనం ఇచ్చాడు. సంఘపరమైన దర్శనంలో దేవుడు నిన్ను ఎంతగానో ఎన్నుకున్నాడు. కానీ నువ్వు వాక్యం ఒకటే కదా నాన్న చెప్పాల్సింది, బీదలను కూడా జ్ఞాపకం చేసుకోవాలి అన్నారు. అప్పుడు పౌలు ఏమన్నాడు? సార్, అది మా పని కాదండి అనలేదు. ఏమన్నాడు తెలుసా? అలాగూ చేయుటకు నాకును ఆసక్తి చూపుతున్నారు. సంఘములో ఉన్నవాడు ఈనాడు చాలా మంది ఎవరిది వారికే సరిపోయింది కనుక కానీ పక్క వాళ్ళను పట్టించుకునే వాళ్ళు లేరు. ఇతరుల అక్కర్లో పాలు పంపులు పొందేవారు లేరు. ఇప్పుడు జాన్ గారు ఒక మాట, రేపు ఉదయం వస్తారట మీ గృహాల దగ్గరికి, మీ పాకల దగ్గరికి వస్తారట. మీరు ఎవరెవరు ఏ విధంగా పరామర్శిస్తారో చూద్దాం అన్నాడు. వినండి, చాలా మందికి ఇతరులకు ఇచ్చే అలవాటు లేదు. నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు తెలుసా ఇది మీకు? మా ఇంటికి వచ్చినప్పుడు ఏం తెస్తావు? నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీకు అలవాటేనే, సామాన్యులు కాదు మీరు. మా ఇంటికి వచ్చినప్పుడు ఏం తెస్తావు, మీ ఇంటికి వచ్చినప్పుడు ఏమి పెడతావు, ఇస్తావు. ఇలాంటి అలవాటు వద్దు. బాప్తిసం తీసుకోవడానికి అనేక మంది వస్తున్నారు. బాప్తిసం తీసుకోవడానికి అనేక మంది వస్తుండగా యోహాను, బాప్తిసం ఇచ్చి యోహాను వారి వైపు చూస్తూ ఒక మాట అన్నాడు. చెప్పండి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు చెప్పండి? అంతవరకు బాగానే చెప్పారులేండి నేను చెప్పినందుకు. నెక్స్ట్ చెప్పండి చూద్దాం. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి, లేని ఎడల గొడ్డలి చెట్టు వేరునుంది నరికేస్తాడు బిడ్డ అన్నాడు. నరికేస్తాడు అన్నాడు. ఆశ్చర్యపోయారు వారందరికీ, ఆశ్చర్యమైంది. మారు మనసుకు తగిన ఫలం ఫలించండి, లేని ఎడల దేవుడు నరికేస్తాడు బిడ్డ అంటే అప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఈ సంఘానికి రాకూడదని ఇంకో సంఘాన్ని పోలే వాళ్ళు. కొన్నిసార్లు సేవకుడు కఠినంగా మాట్లాడితే ఏం చేస్తున్నారు కొంతమంది? ఈ మందిరం మానుకొని, ఈ సహవాసం మానుకొని, ఏమండి ఆయన అంత కఠినంగా చెప్తాడండి, అక్కడికి నేను వెళ్ళనండి అనే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఏమన్నారు తెలుసా? లూకాసు వార్త 3వ అధ్యాయంలో మీరు చూస్తారు ఈ సన్నివేశాన్ని. ఒక నోట్ చేసుకున్న తర్వాత చదవండి మీరు. లూకాసు వార్త 3వ అధ్యాయంలో ప్రస్తావించబడింది. అక్కడ ఏమన్నారు తెలుసా? అలాగైతే మేమేమి చేయాలి. వాహ్, ఎంత చక్కని రెస్పాన్స్ అండి. దేవుడు మీ మీద కోపడతాడు, మారు మనసుకు తగిన ఫలం ఫలించండి అంటే వాళ్ళన్నమాట. అలాగైతే ఏం చేయాలి చెప్పండి అంటే అప్పుడు యోహాను అన్నమాట, 2 అంగీలు కలిగిన వాడు, చెప్పాలి గట్టిగా, 2 అంగీలు కలిగిన వాడు లేని వానికి 1, 2 ఉన్నవాడు ఏం చేయమన్నాడు? 3వది కొనమనలేదు. 3 కొనుక్కుంటావో 30 కొనుక్కుంటావో నాకు తెలియదు. నీ సామర్థ్యతను బట్టి నువ్వు కొనుక్కో, మంచిదే. కానీ ప్రియులారా, ఒక మాట వినండి. దేవుని ప్రియులమైన మనం ప్రభు నమ్ముకొని ఆయన బిడ్డగా తీర్చబడడం అంటే మాత్రమే కాదు, మన తోటి వారికి సహాయం కూడా చేయాలి. నీతో ఆరాధన చేస్తున్న వాళ్ళు, నీతో కలిసి ఒకటే బలలో పాలు పొందుతున్నవారు, వినండి, ఒకే డ్రెస్సుతో చాలా కాలంగా కనబడుతున్నారు. నీకెన్ని డ్రెస్సులు ఉన్నాయి, ఒక్కటన్న వరకు వేయాల్సిన అక్కర్లేదా? క్రైస్తవ విశ్వాసం అంటే స్తోత్రం అంటే కుదరదు. అదొక్కటే కాదు, ఆయన ఆరాధించే వరకే కాదు, మనకున్న దాంట్లో లేని వారికి ఇవ్వడం కూడా భక్తిలో అదొక భాగం. చాలా మాటలు ఉన్నాయి, భక్తిలో భాగము లేని వారికి ఇవ్వటం. ఆసక్తి కనపరుద్దాం, ప్రభు కొరకు నమ్మకంగా జీవిద్దాం. ఎంతవరకు ఉండాలి ఆసక్తి? గట్టి చెప్పాలి, ఎంతవరకు ఉండాలి ఆసక్తి? అంతం వరకు. అంతం అంటే ఏంటి?
మనమైనా పోవాలి. నేను పోతున్నా ఇప్పుడు మధ్యాహ్నం. మనమైనా పోవాలి, లేక ప్రభు అయినా రావాలి. అంతవరకు ఉండాలి ఆసక్తి. ఇది ఒక రోజు 2 రోజుల పండగ కాదు, సీజనల్ ఆసక్తి కాదు. ఇది ప్రభు వచ్చేంత వరకు ఉండాలి. ఎట్టి కష్టాలు వచ్చినా, ఎట్టి ఇబ్బందులు వచ్చినా, దేవుని పిల్లలమైన మనం మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటే ఎవడు మనల్ని ఏమీ చేసుకోలేడు. చేసేవాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు, కష్టాలు పెట్టేవారు ఉన్నారు, మన వెంటబడి గందరగోళం చేయడానికి ఉన్నవారు ఉన్నారు. నో ప్రాబ్లం. వారు ఉన్న వారి వలన మనకు హాని కలగదు. ఎందుకో తెలుసా? మనం మంచి విషయాల్లో ఆసక్తి చూపుతున్నందువల్ల. అలాగుందాం, ప్రభు కొరకు జీవిద్దాం. ఆయన రాకడ సమీపమైన దినాల్లో ఉన్నాం. రేపో మాపో మనందరం ప్రభుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. లేక మనమైన ఈ లోకాన్ని విడవాలి. అంతవరకు 1 విశ్వాసాన్ని కాపాడుకుందాం, 2 ఆసక్తిని కాపాడుకు. అట్టి కృపా సహాయం పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించును గాక. గట్టిగానండి అమ్మేనని. చిన్న మాట ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా స్తోత్రాలు. ఈ మాటలన్నీ మా హృదయంలో భద్రం చేసి మీ కొరకు భవిష్యత్ దినాల్లో మీ రాకడ కొరకు ఎదురు చూస్తుండగా అంతవరకు విశ్వాసాన్ని కాపాడుకుంటూ మీ విషయమై మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ముందుకు సాగే కృపను ఇవ్వమని ఈ స్థానిక సంఘాల పరిచర్యను మరొకసారి మీ కృపకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.